కానీ ముగ్గురు పిల్లల్ని కన్నారో ముగ్గురు గొప్పోళ్ళు అయ్యారు. ఆమేన్. ఎంతమందిని కన్నారు వాళ్ళు? ఎవరు వాళ్ళ పేర్లు చెప్పండి. నేను చెప్పుకుంటూ వెళ్ళిపోను, మీకు నోటికి రావాలి. మీరు అలా సెవిచ్చేసి వెళ్ళిపోతారు తప్ప నేర్చుకుంటలేదు. మీరు పరీక్ష పెట్టాలి వారానికోసారి. మీకు చెప్పండి, పిల్లల ముగ్గురు పేర్లు చెప్పండి. అహరోను, మోషే, మిరియాము. ఇప్పుడు ఈ ముగ్గురు కూడా గొప్పోళ్ళు అయ్యారు. ఒక ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు గొప్పోళ్ళు అవుతున్నారా? అసలు ఒకడు గొప్పోళ్ళు అవుతామే కష్టమైపోతుంది. ఒకనే మాట వింటలేదు. అంటున్నారు వీళ్ళు పచ్చిమిరకాయ కాడి. ప్రార్థన చేస్తుంటే సైతానికి దూతల్లాగా అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఇటు తిరుగుతున్నారు వీళ్ళు. ఎరా మీరు సైతాన్ని దూతరా దేవుని పిల్ల? వినాలి, మీరు వినాలి. ఈరోజు వీళ్ళొక మాదిరికరమైన తల్లిదండ్రులు. ఎవరో చెప్పాలి. అమ్రాము యోకేబేదు మాదిరికరమైన తల్లిదండ్రులు. పిల్లల్ని ముగ్గురిని కని ముగ్గురిని గొప్పోడు చేశారు. మరి మన పిల్లల్ని మనం కన్నాం, మనం గొప్పోళ్ళు చేయగలుగుతున్నామా? అసలు వాళ్ళని క్రమశిక్షణలో పెట్టగలుగుతున్నామా? లైన్లో ఉంచగలుగుతున్నామా? మాట్లాడతలేదు. మొన్న పాస్టర్ గారు వాక్యం చెప్తే నేను విన్నాను. కూటమైన తర్వాత అంట మనుషుల కన్నా కురుకురే ప్యాకెట్లు ఎక్కువ ఉన్నాయంట అక్కడ, బిస్కెట్ ప్యాకెట్లు. ఆ పాస్టర్ గారు మీరు నవ్వరు కానీ చాలా ఏడ్చాడు ఆయన. పిల్లల్ని 2 గంటలు ఏమీ తినకుండా ఆపలేకపోతున్న మీరేమీ తల్లిదండ్రులని ప్రశ్నించాడు ఆయన. మీకు అర్థమవుతుందా? ఆయన పేరు రామగుండం సురేష్ గారు, చనిపోయారు. మంచి సేవ చేశారు. ఆయన ఏమన్నాడంటే 2 గంటలు ఏంటి ఇప్పుడు స్కూల్కి పంపించామనుకో వాళ్ళు పెడతారా? మరి ప్రార్థనకు వచ్చి మీరే తెగట్టేస్తారా? మరి స్కూల్లో ఆయన అదే అంటున్నాడు, ఆ పాస్టర్ అదే అంటున్నాడు. 2 గంటలు ఏంటి మనం ఏం చేయలేకపోతున్నామంటే పిల్లల్ని ఆపలేకపోతున్నాం. ఆయన ప్రశ్న వేశాడు, ఇలాగే పెంచితే రేపు పొద్దున్న నువ్వు చాలా బాధపడాలన్నాడు ఆయన. చాలా బాధపడాలి. బాల్య దినములు ఎందే వారికి క్రమశిక్షణ నేర్పించాలి. కానీ ఈరోజు ఎవరు కూడా మాట వింటాలి. అమ్మకే నాన్నకి క్రమశిక్షణలో పెట్టాలనే ఉంటుంది, పెట్టాలని అనుకుంటున్నారు. గట్టిగా కోపడితే ఊరంతా అలరైపులాగేమో నోరు బెందలాగా తెరిచి ఏడ్చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసేస్తున్నారు. ఏం చేసేస్తున్నారు? బ్లాక్మెయిల్ చేసేస్తున్నారు. వింటున్నారా? ఇంకా వాళ్ళ ఏడు పడలేక వాళ్ళు ఏం అడిగితే అది ఇచ్చారు. అక్కడ దొరకమంట మనం. ఎక్కడ? వాళ్ళకి ఏమర్థమైందంటే ఓహో మనమే ఆగకుండా ఏడిస్తే మనం ఏమడిగితే అది పని అయిపోద్దని అప్పుడు అవకాశం ఇచ్చామంట. మనం ఏం చేయాలి తెలుసా? వాళ్ళు ఏడ్చినప్పుడే అసలు ఏమి ఇవ్వకూడదంట. సైకాలజీ కూడా ఇదే చెప్తారు. నేను బీఈడీ చేశాను కదా, అందులో సైకాలజీ ఉంటుంది. పిల్లలకంట ఏమని ఇస్తేనంట ఏడ్చినప్పుడు ఇవ్వకూడదంట. అర్థమవుతుంది నా మాటలో? ఎందుకని? వాళ్ళు ఏడ్చి సాధించుకుంటారు. ఏడ్చినప్పుడు అసలు ఏమి ఇవ్వకుండా కుదురుగా ఉన్నప్పుడు అంట ఏం కావాలో అడిగిచ్చారంట. పాయింట్ అర్థమైంది? మళ్ళీ చెప్పనా? అప్పుడు వాళ్ళకి ఏం అర్థమవుతుంది? ఏడిస్తే మా అమ్మ మా నాన్న ఏమి ఎవరో కుదురుగా ఉంటే ఏమైనా ఇస్తారని అప్పుడు పిల్లలంట ఎలా ఉంటారంట అంటే ఫస్ట్ టైం ఏడ్చినప్పుడు మనం ఏం చేయకూడదు అదన్నమాట. కానీ మనం చేసేదేమో రివర్స్లో ఉంది. ఏడ్చినప్పుడేమో వాళ్ళు ఏమడిగినా ఇచ్చేస్తున్నాం, కుదురుగా ఉన్నప్పుడేమో వాళ్ళకి ఏమీ ఇవ్వట్లేదు. ట్రై చేద్దామే కాడి నుంచి. మంచి మాట చెప్పారు అమ్మా, మంచి మాట చెప్పారు. ట్రై చేద్దామా? ఈ పిల్ల పేరు ఏం పేరు?
సుసన్న పాపం కుదురుగానే ఉంటుంది. ఏమ్మా సుసన్న ఎలా ఉంటుంది? కుదురుగానే ఉంటుంది. ఇంటికాడ